హాయ్ అండి. మా గార్డెన్లో డ్రాగన్ ఫ్రూట్స్ మొన్నైతే ఒక 18 వరకు హార్వెస్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యేవి. ముందుగానే ఒక 10 అయితే ఉన్నాయి. మళ్ళీ మొన్న వర్షం పడింది కదా, ఒక 3 days తుఫాన్ లాగా. అప్పుడు మళ్ళీ బడ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. అవి ముందుగా ఉన్నవి. అది చూడండి, బడ్స్ మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడైనా డ్రాగన్ ఫ్రూట్స్కి మాత్రం వర్షం పడుతుంటే మాత్రం బడ్స్ వస్తాయి. ఆ బడ్స్ వచ్చిన తర్వాత ముందు ఉంటాయి కదా డ్రాగన్ ఫ్రూట్స్ మొగ్గలు, ఫ్లవర్స్, కాయలు, అవన్నీ అవి కొంచెం పెద్ద ఫ్రూట్స్ అయ్యాక తీసేస్తాయి. ఈ బడ్స్కి మళ్ళీ బలం బాగా వచ్చి మంచిగా ఫ్లవర్స్, కాయలు బాగా వస్తాయి, నిలబడతాయి. ఇవ్వండి ముందు అని చెప్పాను కదా, అవి ముందైతే నేను 18 డ్రాగన్ ఫ్రూట్స్ హార్వెస్ట్ చేశాను. చాలా స్వీట్గా ఉన్నాయి. మనం బయట షాపుల్లో కొన్నివి అవి మెడిసిన్స్ వేసి పండిస్తారు కదా, అంత టేస్ట్ ఉండవు. ఇది మనం ఆర్గానిక్ కదా, కిచెన్ వేస్ట్, లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తుంటాము. ఎగ్సెల్స్, బనానాన్ని రైస్ వాటర్లో కలిపి 3 days బెల్లం వేసి ఉంచి నేను పర్మెంట్ చేసి వేస్తుంటాను. కాబట్టి డ్రాగన్ ఫ్రూట్స్ ఈ సంవత్సరం అయితే మాకు ఒక 10 kgs 15 kgs వరకు వచ్చాయండి. చాలా బాగా వస్తుంటాయి. ఇప్పటికైతే ఇంకా 18 ఎన్ని ఉన్నాయి కాయ మొగ్గలు. ఇంకోటి వైపు కూడా ఉన్నాయి చూడండి బడ్స్. క్రాప్ అయిపోతుంటే క్రాప్ స్టార్ట్ అవుతుంటుంది. అలాగా మనకి నవంబర్ వరకు వస్తాయి. చూడండి అక్కడ కాయలు బ్యాక్ సైడ్, వాల్ సైడ్ ఉన్నాయి. మళ్ళీ బడ్స్ వస్తున్నాయి చిన్న చిన్నవి. ఫ్రెండ్స్, ఎవరైనా డ్రాగన్ ఫ్రూట్స్ పెట్టుకోపోయిన వాళ్ళు అయితే డ్రాగన్ ఫ్రూట్స్ మీ గార్డెన్లో పెట్టండి. అది కూడా ఒక వాల్ సైడ్కి పెట్టుకోండి. అది ఎక్కువ అల్లుకొని ముళ్ళులు ఉంటాయి కదా, మన కాళ్ళకి తగిలితే, మనం తిరిగేటప్పుడు మనకు తగిలితే చాలా ముళ్ళులు గుచ్చి పెయిన్ వస్తుంది. సైడ్ వాల్ సైడ్ పెట్టుకొని చూడండి, వాల్ సైడ్ పెట్టాను. ఇటువైపు ఇది కర్రల సపోర్ట్ కట్టాం కానీ అవి పడిపోయాయి చెట్లు. అవి ముళ్ళులు ఉంటాయి, చాలా ఎత్తలేకపోతున్నాం. అది ఒకసారి చూసుకొని వర్క్ చేయాలి. చూడండి మళ్ళీ ఎన్ని ఉన్నాయో. అది మంచిగా నీట్గా చేసుకొని మంచిగా మనం ఎరువులు ఇచ్చుకుంటే బాగా వస్తాయి డ్రాగన్ ఫ్రూట్స్. బయటకుంటే 200 కిలో ఉంటుంది, టేస్ట్ ఉండదు. మనం ఆర్గానిక్గా పండించుకుంటాం, మళ్ళీ కాస్ట్లీ పళ్ళు కదా, మనకు చాలా హ్యాపీగా ఉంటుంది. మొన్నైతే మేము మా ఫ్రెండ్స్కే చాలా మందికి పంచాం. మేము 18 పళ్ళు హార్వెస్ట్ చేసి 2 తిన్నామండి. 16 పళ్ళు కూడా కోవిళ్ళకి ఇచ్చి, ఫ్రెండ్స్కి ఇచ్చి, వాళ్ళు తింటే మాకు కూడా హ్యాపీగా ఉంది. అబ్బా, మీ మేడమే డ్రాగన్ ఫ్రూట్స్ పండించారా అని అందరూ అంటున్నారు. చాలా స్వీట్గా ఉన్నాయి, థ్యాంక్ యూ అంటే మనకి పండించినందుకు చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు కూడా స్టెమ్ అయితే తెప్పించుకొని, నర్సరీలో ఉంటుంది, వెళ్ళి తెచ్చుకోండి. దగ్గరున్న వాళ్ళు ఎవరైతే మాత్రం నేను ఇస్తాను, రండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే, దూరం వాళ్ళకైతే మేము మరి సప్లై చేయలేము కదా. అక్కడ నర్సరీలో కానీ మీ ఊర్లో ఎవరి దగ్గరైనా ఉంటే మాత్రం తప్పకుండా పెట్టండి. చాలా బాగుంటుంది డ్రాగన్ ఫ్రూట్స్. ఇదిగో మేము కిచెన్ వేస్ట్తో తయారు చేసుకున్న మట్టి అండి. ఇది ఒక డ్రమ్లో ఉంచాము. ఆ డ్రమ్ పెంకాయలు కుట్టి మొత్తం ఒక 6 బ్యాగుల వరకు వచ్చాయి. నేను ఆ కిచెన్ వేస్ట్ మొక్కలకి వేస్తుంటాను. మేడంతా కొద్దిగా గలీజ్గా ఉంది, ఇంకా చాలా బాగా సర్దుకోవాలి. మా పని ఆవిడ వస్తే సర్దుతాం అనుకున్నాం కానీ సర్దలేదు. ఈరోజు రేపు నీట్గా సర్దుకుంటాం. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.